జన్ సురాజ్ పార్టీ అధినేత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని కలిశారు సార్. 3 ఏళ్ల తర్వాత వీరి భేటీ జరిగిందండి సార్. అంటే రీసెంట్ గా జరిగిన బీహార్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు అంటే జన్ సురాజ్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఘోరంగా విఫలమైన పరిస్థితి. కాంగ్రెస్ కి 6 సీట్లు వస్తే జన్ సురాజ్ పార్టీ 0కే పరిమితమైన పరిస్థితి ఉంది. అంటే వీరి భేటీకి ఏదైనా ఇంపార్టెన్స్ ఉంది సార్? లేదంటే భేటీ జరిగిందన్నది మీడియా కథనాలే. భేటీ జరగలేదని అటు కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ వైపు నుంచి ఇటు ప్రశాంత్ కిషోర్ వైపు నుంచి ఖండిస్తున్నారు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సో భేటీయే జరిగిందా లేదా తెలియనప్పుడు భేటీకి ఉన్న సిగ్నిఫికెన్స్ మీద నేనేం విశ్లేషించగలను? అసలు ఫస్ట్ భేటీ జరిగిందా లేదా మనకు తెలియదు. ప్రశాంత్ కిషోర్ అయితే ఫ్లాట్లీ డినైడ్, అలాంటిది ఏమీ లేదని. ఎందుకంటే ఎన్డీటీవీ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం అది సోనియా గాంధీ ఇంట్లో కలిశారని, కానీ ప్రశాంత్ కిషోర్ అది ఫ్లాట్లీ డినైడ్, అలాంటి ఏమీ లేదని. ప్రియాంక గాంధీ మాత్రం ఆమె చాలా క్రిప్టిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఎవరిని కలుస్తాను, నేను ఎవరిని కలవను అనేది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు. హూమ్ ఐ మీట్, హూమ్ ఐ డోంట్ మీట్, హూ ఈజ్ బాదర్డ్ అన్నది. సో కానీ బట్ ప్రశాంత్ కిషోర్ కలిస్తే ఎవ్రీబడి ఈజ్ బాదర్డ్ కదా. సో అందువల్ల నేను ప్రశాంత్కి కలవలేదు అన్న పదం వాడలే ప్రియాంక గాంధీ. నేను ఎవరిని కలిస్తాను, ఎవరిని కలవడం లేదు, ఎవరికి పట్టింపు ఉన్నది అన్నది. అంటే కానీ ఆ క్రిప్టిక్ స్టేట్మెంట్ వల్ల మీకు ప్రశాంత్ కిషోర్ లాగా మాట్లాడకుండా ప్రియాంక మాట్లాడే వరకు అనుమానాలు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్కు మధ్య సంబంధాలకు ఒక చరిత్ర కూడా ఉంది. ఇదేమీ ఆకస్మికం కాదు. 2017లో పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అమరేందర్ సింగ్ వ్యూహకర్తగా పనిచేశాడు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీని అన్టచబుల్గా చూడడు. ఆ మాటకైతే ప్రశాంత్ కిషోర్ ఎవరిని అన్టచబుల్గా చూడడు. ఆయనకు అది వ్యాపారం. ఎన్నికల్లో పార్టీలను గెలిపించడం అనేది ఇట్స్ ఎ బిజినెస్ ఫర్ హిమ్. సో ఆ బిజినెస్లో ఆయన ప్రొఫెషన్ అది. సో ఆటోమేటిక్గా ఆయనకేం ఐడియాలజికల్ హ్యాంగ్ ఓవర్స్ ఏమీ లేవు. ఇప్పుడు మోడీకి పనిచేశాడు, కాంగ్రెస్కి పనిచేశాడు. సో కేజ్రీవాల్, మమతా, జగన్, స్టాలిన్ అందరికీ పనిచేశాడు. ఇండియా కూటమిలో ఉన్న వారికి చేశాడు, ఎన్డీఏలో ఉన్న వారికి చేశాడు, బీజేపీకి చేశాడు, ఎన్డీఏకు అప్రకటిత మిత్రపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ చేశాడు అని చెయ్యింది ఎవరికి? సో ఇక కాంగ్రెస్తో ప్రశాంత్ కిషోర్కు మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. 2017లో అమరేందర్ సింగ్ విజయం వెనకాల ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉంది, వ్యూహకర్తగా పనిచేశాడు. కానీ అదే 2021లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కలిసి పోటీ చేసిన సమయంలో 22 అసెంబ్లీ ఎలక్షన్ ముందు 2021లో ప్రశాంత్ కిషోర్ యూపీలో కూడా కాంగ్రెస్కి అడ్వైజర్గా చేశాడు. కానీ అది ఫ్లాప్ షో. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ అనేది ఏంటంటే, నా మీద ఆధారపడదు, కాంగ్రెస్ ఆర్గనైజేషన్ చాలా వీక్ ఉంది, మేము గెలిపించడానికి సహకరిస్తాం, మాది ఎక్కడైనా ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్ కూడా ఉంది. ఆ తర్వాత మీకు 2022 అనుకుంటాను ఆ ప్రాంతంలో మీకు ఏకంగా కాంగ్రెస్లోనే ప్రశాంత్ కిషోర్ చేరుతాడు అని వార్తలు వచ్చాయి. వార్తలే కాదు, అటు కాంగ్రెస్ ధృవీకరించింది ఆ చర్చల్ని, ప్రశాంత్ కిషోర్ కూడా ధృవీకరించాడు. సో ప్రశాంత్ కిషోర్ ఒక పెద్ద బ్లూ ప్రింట్ కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని ప్రజెంట్ చేశారు. కానీ ప్రశాంత్ కిషోర్ పట్ల ఈవెన్ రాహుల్ గాంధీ ఆసక్తి చూపలేదు. కానీ ప్రియాంక గాంధీ ప్రశాంత్ కిషోర్ను తీసుకోవడం పైన ఆసక్తి పైన ఆ రోజు కూడా వార్తలు వచ్చాయి, 4-3 ఏళ్ల క్రితం కూడా. అందువల్ల ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీని కాకుండా ప్రియాంక గాంధీని కలిశారు అన్న వార్తలకు కాస్త క్రెడిబిలిటీ ఎందుకు పెరిగిందంటే ఈ కారణాన్ని. అంటే ఆ రోజు కూడా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరుతాడని చర్చ జరిగిన సమయంలో కూడా రాహుల్ గాంధీ ఆసక్తి చూపకపోయినా ప్రియాంక గాంధీ ఆసక్తి చూపారని కూడా వార్తలు వచ్చాయి. ఏదైనా కాంగ్రెస్కు ప్రశాంత్ కిషోర్కి ఎక్కడ తేడా వచ్చిందంటే, ప్రశాంత్ కిషోర్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఒక పద్ధతి ఉంటుంది, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అని. ఆ పద్ధతిని అంతా డిస్మాంటిల్ చేసి ఒక ఎలక్షన్ టీం లాగా పార్టీలో ఆర్గనైజేషనల్ టీం పెట్టి అది మొత్తం తనకు అప్పచెప్పాడు. అంటే పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకొని ఎవ్రీథింగ్ తానే డిసైడ్ చేస్తారని. ఇన్నేళ్ల చరిత్ర నాకు కాంగ్రెస్ పార్టీ కురువృద్ధులు అలాంటి పార్టీ అది. భీష్మ, ద్రోణ, కృపాచార్య లాంటి యోధులు ఉండే పార్టీ. ఎవరు ఎన్నికల గెలవరు చాలా మంది కానీ, బట్ యోధులే.
సో అందువల్ల వాళ్ళు అది ఎందుకు అంగీకరిస్తారు? ఓల్డ్ గార్డ్ ఎవరు ఒప్పుకోలేదు. అక్కడ ప్రశాంత్ కిషోర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మధ్య ఎక్కడా కంపాటబిలిటీ లేదు. అందువల్ల ఆగిపోయింది. అప్పుడు ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నాడు కూడా, కాంగ్రెస్ పార్టీకి నాలాంటి వ్యూహకర్తలు అవసరం లేదు, ముందు ఆ పార్టీకి నాయకత్వం కావాలి, ఆ పార్టీకి నాయకత్వమే లేదు, ఫస్ట్ అది చూసుకోమానండి అని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అలా కాంగ్రెస్ పార్టీతో పెళ్లి చూపులు బెడిసి కొట్టాక ఎంగేజ్మెంట్ దాకా పోయి బెడిసి కొట్టాయి. అప్పుడు ఇక ప్రశాంత్ కిషోర్ ఇది కలవది అని ఆయన బీహార్లో జన్ సురాజ్ అభియాన్ పెట్టి పాదయాత్ర మొదలుపెట్టాడు. ఆఖరికి అక్కడ కట్ చేస్తే మీకు 2025 అసెంబ్లీ ఎలక్షన్స్ ఏం జరిగింది? 225 అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రశాంత్ కిషోర్ 238 సీట్స్లో పోటీ చేశాడు. 242 సీట్స్ బీహార్ అసెంబ్లీలో ఉంటే, బీహార్ రాష్ట్ర శాసనసభకు అత్యధిక సీట్లుగాలో పోటీ చేసిన పార్టీ ప్రశాంత్ కిషోర్ పార్టీ. బీజేపీ కూడా ఇన్ని చేయలే, జేడీ ఇన్ని చేయలే, కాంగ్రెస్ చేయలే, ఆర్జేడీ చేయలే. హైయెస్ట్ ఆల్మోస్ట్ ఆల్ సీట్స్కు పోటీ చేసింది ఒక్క ప్రశాంత్ కిషోరే. కానీ ఎక్కడా ప్రభావం చూపలేదు. అత్యధిక సీట్లలో డిపాజిట్లు గల ఆల్మోస్ట్ ఆల్ సీట్స్లో సో ఒక్క సీట్ రాలేదు. సో దాంతో అది ముందే గుర్తించి ప్రశాంత్ కిషోర్ తెలివిగా తాను ఎన్నికల్లో కూడా పోటీ చేయని ఈసారి అని తప్పించుకున్నాడు. సో ఇదంతా జరిగింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? 61 సీట్స్ ఆర్జేడీతో కుస్తీ పట్టి మా బలం పెరిగింది, రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్రకు భారీ స్పందన వచ్చింది, అసలు మా వల్లనే మీరు గెలుస్తారనేంత సీన్ క్రియేట్ చేసి ఆర్జేడీ నుంచి కుస్తీ పట్టి ఎక్కువ సీట్లు తెచ్చుకున్నారు. ఏమైంది? అడ్రస్ ఎక్కడ ఓడిపోయారు. 61 సీట్స్లో పోటీ చేస్తే 6 సీట్లు వచ్చాయి. ఓవైసీ పార్టీకి 5 సీట్లు వచ్చాయి, కమ్యూనిస్ట్ లెఫ్ట్ కూడా 5 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కి 6 సీట్లు వచ్చాయి, ఓవైసీ పార్టీ కన్నా 1 సీట్ ఎక్కువ. సో అలాంటి పరిస్థితి నెట్టివేయబడ్డాక ఇప్పుడు ఏంటి బీహార్లో? సో జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అంటారు, మరి ఇప్పుడు ఏది రాలుతో తెలియదు. సో బీహార్ ఎన్నికల్లో ఇద్దరు దెబ్బతిన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇస్ ఎ క్రాస్ రోడ్స్. వాట్ ఈస్ ద ఫ్యూచర్? ఇప్పటికీ చాలా గొప్పతనం ఏంటంటే ఫీల్డ్ పైన 3 ఏళ్ళు కష్టపడ్డాడు, మామూలు విషయం కాదు, అది రియల్లీ అప్రిషియబుల్. పాదయాత్ర చేశాడు, ఒక బజ్ క్రియేట్ చేశాడు, ఇట్ క్రియేటెడ్ ఇంపాక్ట్, రిజల్ట్ లేదు. సో వ్యూహకర్తగా భారతదేశంలో అద్భుతమైన రికార్డ్. ఐ థింక్ ఒక్కటైనా ఓడిపోయింది, ఆయన ఫెయిల్ అయింది. ఓడిపోడు ఆయన కాదు, పార్టీలు గెలుస్తాయి ఓడుతాయి, బట్ ఆయన కాదు. ఒక్కటి దెబ్బతిన్నది ఎక్కడంటే యూపీలో. అది యూపీలో కాంగ్రెస్ పార్టీ. మిగతా అన్ని ఇంత స్ట్రైక్ రేట్ ఉన్నవాడు ఎవరు ఉండరు కదా. సో అసెంబ్లీ ఎన్నికల్లో స్వయాన పోటీ చేస్తే 238 సీట్స్ పోటీ చేస్తే 238లో ఓడిపోయాడు. కానీ వ్యూహకర్తగా పనిచేస్తే మాత్రం 238 పోటీ చేస్తే 237 గెలిచినట్టే. ఒక్కటి తప్ప అన్ని గెలిచారు, 99% సక్సెస్ రేట్. అందువల్ల మళ్ళీ ఇది కమింగ్ బ్యాక్ టు హిజ్ ఓల్డ్ పానీ. అంటే ఇప్పటివరకైతే లేదు, నేను బీహార్ రాజకీయాల్లో ఉంటాను, మాదే భవిష్యత్తు అని అన్నాడు. బట్ ప్రశాంత్ కిషోర్ ఈజ్ నాట్ ఏ రియల్ పొలిటికల్ యాక్టివిస్ట్, ఈజ్ మెయిన్లీ ఓ పొలిటికల్ కన్సల్టెంట్. ఆయనకు ఉద్యమాల నమ్మడు, పోరాటాల నమ్మడు, కార్యాచరణ నమ్మడు. కేవలం ఆయన నమ్మేది ఏంటంటే ఈ క్యాంపెయిన్, పబ్లిసిటీ, ప్రాపగండా, విన్యాసాలు, మానూవరింగ్, స్ట్రాటజీస్, వ్యూహాలు నమ్ముతాడు. ఆయన బహిరంగంగా చెప్పాడు నేనే ఉద్యమాలు నమ్మను అని. సో ప్రజా సమీకరణ నమ్మడు, ఉద్యమాలు నమ్మడు, ప్రజా పోరాటాలు నమ్మడు, ప్రజలకు చైతన్యం కలిగించి నమ్మడు. ఆయన నమ్మేది ఏంటి? ప్రచారము, ప్రాపగండా, పబ్లిసిటీ, స్ట్రాటజీ, మానూవర్స్, విన్యాసాలు, ఎదుటోని ఎలా బదనాం చేయాలి, ఇలాంటి ఎత్తుగడలు, ఇది కదా ఆయన నమ్మేది. అలాంటి ప్రశాంత్ కిషోర్ మరి నిజంగానే గ్రౌండ్ పైన ఉండగలుగుతాడా? ఆ ప్యాషన్ ఉంటుందా? ఎందుకంటే చాలా మంది తప్పుడు అభిప్రాయం, పొలిటీషియన్ పని అంటే చాలా సులభం అనుకుంటారు. వెరీ మోస్ట్ డిఫికల్ట్ వర్క్ అది. సో వీ హ్యావ్ టు సీ. కాంగ్రెస్ కూడా ఒక డెస్పరేట్ సిచ్యువేషన్. బీహార్ ఓటమి తర్వాత ప్రశ్నార్థకం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆధిక్యత సాధించిన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, హర్యానాలో పార్లమెంట్ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మ్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ఇస్ ఎట్ క్రాస్ రోడ్స్, ప్రశాంత్ కిషోర్ ఇస్ ఎట్ క్రాస్ రోడ్స్. చొరస్తాలు ఇద్దరు కలుస్తారు కదా ఉన్న వాళ్ళిద్దరు.